రైట్గా పార్లమెంట్లో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరుగుతోంది. ఇక ఆ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పార్లమెంట్లో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. సభాపతి స్థానంలో ఉన్న రాధాకిషన్ కూడా ఓవైసీ వ్యాఖ్యలను రికార్డు నుంచి తప్పిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు వివాదం చెలరేగింది? ప్రమాణ స్వీకారంలో జై పాలస్తీనా అన్న ఓవైసీ ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రెజెంట్ పార్లమెంట్లో దుమారాన్ని రేపుతున్నాయి. అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులంతా కూడా. అభ్యంతరకర వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చే వరకు కూడా వాళ్ళు పట్టుదల అయితే వదలలేదు. ప్రజెంట్ ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ అయితే ఆ వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తప్పిస్తానంటూ కూడా ప్రమాణం చేశారు. जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर। जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर। जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर। మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పార్లమెంట్లో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంటున్నాయి. అధికార బీజేపీ పక్షం అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంది అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. అసలు ఏం జరిగింది ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో? ఈరోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఎవరికి వారు క్లాస్ లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో జై భీమ్ జై తెలంగాణ అనడం, ఇటు ఈటెల రాజేందర్ జై సమ్మక్క సారక్క అని ఆయన అన్న తర్వాత స్థానంలో ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జై భీమ్ జై తెలంగాణ జై పాలస్తీన్ అని వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీకి సంబంధించిన అధికార పార్టీ ఎంపీలు, ఇటు మహిళా ఎంపీ వసుంధర కర్లాండే శోభ అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత అంటే వ్యాఖ్యలు చేసిన తర్వాత అందరూ పాలస్తీనాకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత అంతర్గతంగా చర్చించుకున్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా నిరసన తెలియజేయడంతో సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ఇది అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే ఈ రికార్డు నుంచి తొలగిస్తామని సర్ది చెప్పిన తర్వాత మాత్రమే వారు నిరసనను విరమించుకున్నారు. కానీ అప్పటి వరకు కూడా అసదుద్దీన్ ఓవైసీ అంటే ఇప్పటికే పాలస్తీనాకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఒకవైపు దానికి సంబంధించి వివాదం కొనసాగుతున్న సందర్భంలో పార్లమెంట్ లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ జై పాలస్తీనా అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా అధికార పార్టీ ఎంపీలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దానికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ క్షమాపణ చెప్పాలనేది ప్రధానంగా వారి డిమాండ్ గా వినిపించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకవేళ ఏమైనా అభ్యంతరకర వ్యాఖ్యలైతే రికార్డ్స్ నుంచి తొలగిస్తామని చెప్పిన సందర్భంలోనే అధికార పార్టీ ఎంపీలు నిరసన విరమించుకున్నారు. రేఖ శివ, అయితే వారి యొక్క ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారి యొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఏ ప్లేస్ అయితే ఫేమస్ గా ఉందో దాన్ని ప్రస్తావిస్తూ కూడా కొంతమంది జై సమ్మక్క సారలక్క అన్న నేపథ్యం ఉంది, మరికొంతమంది జై యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అన్న సందర్భాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు చార్మినార్ నుంచి పోటీ చేసిన, హైదరాబాద్ నుంచి పోటీ చేసిన ఓవైసీ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాలస్తీనా అనడానికి గల కారణాలేంటి? హిందువులకు సంబంధించి వారి ఆరాధ్య దైవాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు ఈటెల రాజేందర్ సమ్మక్క సారక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య భద్రకాళి అమ్మవారి పేరు, అలాగే ఒక్కొక్కరు వారి ఇష్టదైవం అయినా లేకపోతే ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఫేమస్ ఎవరైతే ఉన్నారో హిందూ దేవతలు కానీ వాళ్ళ పేర్లు చెప్తూ ప్రస్తావించారు. కానీ ఇక పాలస్తీనా అనేది ఒక వివాదం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాలస్తీనాలకు సంబంధించి కూడా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వివాదం క్రియేట్ చేసే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పాలస్తీనాకు సంబంధించి ఇటు భారతదేశంలోనూ ఇటు ఇతర దేశాల్లో కూడా ఒక వివాదం అనేది కొనసాగుతోంది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వివాదం, దానికి సంబంధించి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం, పార్లమెంట్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు. ఎట్టకేలకు సభాపతి రాధామోహన్ సింగ్ వారికి సర్ది చెప్పిన నేపథ్యంలోనే వారందరూ నిరసనను విరమించుకున్నారు. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद, फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम।